ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, మీకే స్తోత్రాలు నాయన. స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన రాత్రి కాలము తండ్రి, మీ యొక్క కాపుదల మాకు అనుగ్రహించిన దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీ రెక్కల చాటులో మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరుచుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మంచి నిద్ర మాకు దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు నాయన. ఈ రోజున తండ్రి, ఈ విలువైన శ్రేష్టమైన దినమును చూడలేక ఎంతోమంది ప్రభువా గతించిపోయారు. ఎన్నో వార్తలు మేము వింటున్నాము తండ్రి. అయినప్పటికీ ఈ ఉదయాన మమ్మల్ని మీ కృపచొప్పున జ్ఞాపకం చేసుకొని సజీవులుగా నిలబెట్టుకున్నందుకు, ఈ విధంగా ప్రార్థించుకునే భాగ్యము మాకు అనుగ్రహించినందుకు తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం, వందనాలు చెల్లించుకుంటున్నాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనము, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది అని తండ్రి మీ లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. మీరెంత విలువైన వారో, మీరెంత తండ్రి ఉన్నతమైన వారో జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, ఈ రోజున ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతున్నారు. ఈ లోకంలో ఏదో సాధించాలని, ఈ లోకంలో ఏదో సంపాదించాలని, ఏదో పొందుకోవాలని, ఏదో కూడబెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు. కానీ వాటన్నిటికంటేను మీ వలన వచ్చుబడి ఎంతో విలువైనది తండ్రి, ఎంతో ఉన్నతమైనది ప్రభువా. అటువంటి మీ వైపు మేము ఈ ఉదయకాలంలో చూస్తుండగా మా జీవితంలో తండ్రి అభివృద్ధిని కలుగు చేయండి నాయన. ఎవరు కూడా ఈ లోకం వైపు పరిగెత్తకుండా ఈ రోజున మీ వైపు చూస్తూ నడవగలిగిన భాగ్యం దయచేయండి. వారు పొందుకోవాల్సిన అన్నీ కూడా తండ్రి మీ కృప ద్వారా వారు పొందుకొని ఈరోజు ఆనందించటానికి సహాయం అనుగ్రహించమని ప్రతిమాలుకుంటున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో ప్రారంభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నాయన, వారందరినీ కూడా దీవించండి. ఈ రోజున మా చిత్తము కాదయ్యా, మా సొంత నిర్ణయాలు కాదు తండ్రి, మీ చిత్తానుసారంగా మా జీవితాలను జరిగించండి తండ్రి. అపవాది క్రియలు, అపవాది ఆలోచనలు మాలో నుంచి మీరే తొలగించండి నాయన. మీ నామానికి విధేయముగా, మీ నామానికి మహిమకరముగా మా జీవితాలు ఈరోజు మీరే మలచమని ప్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రభువా, మా పనులను కూడా ఆశీర్వదించండి. చేస్తున్న మా పనులన్నిటిలో తండ్రి 100 ప్రతిఫలం మేమందరము కూడా చూడడానికి మాకు సహాయం దయచేయండి. మా పనులకు ఏవి కూడా అడ్డు రాకుండా, ఏ మార్గము కూడా మూసుకొని పోకుండా మీరే మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము. జ్ఞానం ఇవ్వండి తండ్రి, బలాన్ని, శక్తిని ఇవ్వండి తండ్రి. అదేవిధంగా ఆగిపోయిన పనులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా మరలా పునరుద్ధరించబడడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ రోజున మా ప్రయాణాలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. వెళుతున్న వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోనండి అయ్యా. వెళ్తున్న మార్గాలను మీ స్వాధీనంలోనికి తీసుకోనండి. సురక్షితంగా, క్షేమకరంగా మా గమ్యస్థానాలు చేర్చబడులాగున సహాయము దయచేయండి. ప్రతి బిడ్డను కూడా తండ్రి మీ కాపుదలలో ఈ రోజున భద్రపరచండి నాయన. అదేవిధంగా ఈ రోజున ఎవ్వరికి కూడా ఎటువంటి లోటు అనేది ఉండకుండా ప్రతి ఒక్కరిని సమృద్ధిలోకి నడిపించండి తండ్రి. మంచి ఆరోగ్యం, మంచి ఆర్థిక పరిస్థితి, మంచి ఆత్మీయత స్థితి బిడ్డలు కలిగి ఉండులాగున ప్రతి బిడ్డను కూడా దీవించమని అడుగుతున్నాము నాయన. గృహాలలో ఎంతోమంది బిడ్డలు ఒంటరిగా ఉండబోతున్నాగా వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం అయ్యా. ఎంతోమంది హాస్పిటల్స్కి వెళ్ళబోతున్నాగా వారికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చమని, వారి ఆపరేషన్ డెలివరీస్లో తండ్రి మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి బిడ్డకు తగిన జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. ప్రతి వాటికి కూడా జవాబు చేయగలిగిన సామర్థ్యమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అదేవిధంగా తండ్రి ఈ రోజున మా సమయాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించకుండా తగిన జ్ఞానం దయచేయండి అయ్యా. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు కలిగి లేకుండా, ఎటువంటి మనస్పర్ధలతో జీవించకుండా నెమ్మది కలిగి, శాంతి సమాధానం కలిగి ఉండేలాగున సహాయం అనుగ్రహించమని మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరాలకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించమని, కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన మాటలు చెబుతూ రాజ్య సువార్తలో పాలి భాగస్థులు ఉండే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.